వాన పడతదా పడదా అన్న ముచ్చట అర్చుకొని రమ్మని వాతావరణ శాఖలతానికి మా రాములమ్మని దోల్నా. ఇంతవరకు జాడలేదు పత్తలేదు. ఇంతకు ఏడున్నది పిల్ల, ఏం చేస్తున్నది, ఏంది కథ? రాములమ్మ! ఆ లచ్చమ్మ, అన్నం తింటున్నా. ఇప్పుడే సురేష్ నువ్వు ఇచ్చినాం. దా ఇద్దరం కలిసి తిందాం. ఓహో తింటున్నావా? ఏం కూర తెచ్చినావు? ఇగో కారం తెచ్చిన. దా కమ్మగా ఉంటుంది తింటే. ఏంది కారంతో తింటున్నావా? కారంతోనా అని ఏం తెలియనట్టే అంటావేంది? అంటే కూరగాయలు తినవా నువ్వు? ఎందుకు తినా? వారానికి 2 రోజులన్నా కూరగాయలతో తింటా, మిగిలిన రోజులు ఇట్లా కారంతో తింటా. అద్దా అసలు కథ. అట్లా చెప్పు. అందుకే అంత బలంగా తయారవుతున్నావు నువ్వు. ఎక్కిరిచ్చింది చాలు గాని మరి ఇంకెట్లా తినాలే? 1/2 కిలో కూరగాయలు తినాలి. తింటున్నా కదా, వారానికి 1/2 కిలో కూరగాయలు గ్యారెంటీగా తింటున్నా. వారానికి కాదు పిచ్చిరాములా, రోజుకు 1/2 కిలో తినాలన్నట. ఊకొలచ్చేవా, నువ్వు అన్ని పిట్ట కదలే చెప్తావు. గట్ల ఎవరన్నా తింటుండొచ్చునా? మన హైదరాబాద్ వాళ్ళు తప్పితే అందరు తింటున్నారట. బెంగళూరు వాళ్ళు ఫస్ట్ ఉన్నారట కన్లా. ఇన్నటోళ్ళు ఉంటే ఏదన్నా చెప్తావు నువ్వు. నిజం రామ్లా, మనం అన్నం ఎంత తింటామో కూరగాయలు కూడా గన్ని తినాలన్నట. బానే చెప్తున్నావు. ఏం చెప్పుడు కాదు, రోజు పబ్లిక్ ఎన్ని కూరగాయలు తింటున్నారని సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకేం చెప్పిర్రాళ్ళు? 1/2 కిలో కూరగాయలు తినుడు కాదు కదా, మనోళ్ళు రోజుకు షటాక్ కూడా తింటలేరట. మరి వాళ్ళు చెప్పిన డినాలంటే రోజు కూరగాయలు దొంగతనం చేసుకు రావాలి ఎడికలన్నా. కూరగాయలు దొంగతనం చేస్తావా? మరి లేకుంటేంది? కూరగాయల రేట్లు ఏమన్నా అగ్గున్నాయా? సంచి నిండా పైసలు తీసుకుపోయినా పర్సులు పట్టే కూరగాయలు కూడా వస్తలేవు. అయినా నీకు ముచ్చట తెలియదా? ఎరికే గాని. ఏం ఎరికే నీకు? కాలం గాక కూరగాయలు మార్కెట్లకు రాక ఎండల లెక్కనే మండిపోతున్నాయి రేట్లు కూడా. మరిగా బెంగళూరు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎట్లా తింటున్నారు కావచ్చు? అక్కడ వానలు బాగా పడుతున్నాయి. అక్కడి రైతులకు ఏ కష్టాలు రాకుండా అక్కడి సర్కారు చూసుకుంటున్నారు కావచ్చు. మన సర్కారు వాళ్ళు కూడా కూరగాయల రేట్లు అగ్గుపోయేటట్టు చేస్తే మంచిగుండు కదా రామ్లా. అవును లచ్చమ్మా, లేకుంటే రేపు అందరు నా లెక్కనే కారంతో తినవలసి వస్తుంది.